వచ్చారు. సార్, మెసేజ్ నిజంగా యూత్ కి ఇది చేరుతుందా త్రికరణ్ ద్వారా డ్రగ్ ఫ్రీ కంట్రీ అనేది? ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ గారి 75th బర్త్డే సందర్భంగా ఈ నమో రన్ చేయడం జరిగింది. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఈరోజు ఈ టైంకే జరుగుతుంది. అయితే ఈసారి ప్రైమ్ మినిస్టర్ గారి 75th బర్త్డే కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జరిగింది. అయితే సేవా పక్వాడ ప్రోగ్రాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అందులో భాగంగానే ఈసారి 75th బర్త్డే కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డేని చాలా పెద్దగా చేయాలని డిసైడ్ అయింది. అందులో 17th నాడు ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే నాడు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది విత్ బ్లడ్ డొనేషన్ క్యాంప్తోని. మన తెలంగాణలోని ఇప్పుడు 20,000 పర్సన్స్ ఆల్రెడీ బ్లడ్ ఇచ్చారు. తర్వాత ఇంకా కూడా ప్రోగ్రామ్ సెకండ్ వరకు జరుగుతుంది. ఇంకొక 5,000 మంది చేయదలుచుకున్నారు. తర్వాత పెయింటింగ్ కాంపిటీషను, తర్వాత స్వచ్ఛ భారత్, తర్వాత ఈరోజు 21st నాడు ఈరోజు నమో మారథాన్ పేరు మీద ఇంతమంది సెల్ఫ్గా ప్రజెంటేషన్ ఇచ్చారు. 8,000 పీపుల్ ఈ పర్సన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది చాలా మంచి రెస్పాన్స్. అంటే ఈ డ్రగ్ రహితగా భారతదేశము, డ్రగ్ రహిత తెలంగాణ కావాలని కొరకు ఈ మారథాన్ జరగడం అవుతుంది. ఇది ట్రిబ్యూట్స్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్. మన కంట్రీ కొరకు, మన యువత కొరకు కష్టపడి మన దేశాన్ని ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసే ప్లాన్ అన్నీ కూడా మన యువత కొరకే. కాబట్టి ఆ యువత కొరకు ఈ కార్యక్రమం చాలా మంచిది. రెసిప్రొకేట్గా మన యూత్ కూడా మంచి రెస్పాన్స్గా వచ్చి ఈరోజు 8,000 పర్సన్స్ పబ్లిక్, మన కార్యకర్తలు కానీ లేకుంటే మన సెల్ఫ్గా స్టూడెంట్స్, మన కాలేజ్ స్టూడెంట్స్, యువత అందరూ వచ్చారు. దానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అప్ టు 2 అక్టోబర్ వరకు నడుస్తుంది. సార్, మీరు అన్నట్లు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఇది జనరల్ యువతకు చేరాలంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి. ఇప్పుడు కాలేజ్ వాళ్ళం అంటే మనం ఫోకస్ చేస్తున్నాం, రప్పిస్తున్నాం. సో జనరల్గా బయట యువతకి ఇట్లాంటి మెసేజ్ చేరాలంటే ఇంకా ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలంటే? ఈ ప్రోగ్రాంలో జనరల్ పబ్లిక్ అందరికీ రీచ్ అయ్యడానికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అందరికీ రీచ్ అయింది. సోషల్ మీడియాతో పోయింది. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం కూడా సోషల్ మీడియాతో, తర్వాత జనరల్ పబ్లిక్ మన ప్రెస్ కాన్ఫరెన్స్తో, తన మీడియా కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఉంది ఈ మెసేజ్ని కన్వే చేయడానికి. అంటే ఎందుకంటే డ్రగ్ రహిత మన తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని బాగా ఫోకస్గా తీసుకుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే మన యూత్ డ్రగ్కు బానిస కావడం అనే మెయిన్ ఉద్దేశం. ఆ విధంగా అన్ని ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాతో కూడా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం పరంగా మోడీ కానీ అమిత్ షా కానీ గత 10 ఏళ్ల నుంచి డ్రగ్ ఫ్రీ కంట్రీ కోసం ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ మన రాష్ట్రంలో అయితే డ్రగ్ ఫ్రీ కంట్రీగా మన రాష్ట్రం అయితే ఎప్పటికీ మారిన పరిస్థితులు అనిపించట్లేదు. స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్ దొరుకుతున్న పరిస్థితి. మరి ఫుల్ స్టాప్ పడాలంటే ఎన్ని ఇయర్స్ పట్టే అవకాశం ఉంది సార్ మీ అభిప్రాయం వరకు? దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి. అన్ఫార్చునేట్గా మన తెలంగాణలో కొంచెం యూసేజ్ ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ స్టేట్లో. కాబట్టి ఇప్పుడు గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు కోఆర్డినేషన్తో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు టోటల్లీ ఎరాక్యువేట్. బట్ కాలేజీలలో, స్కూళ్ళల్లో అయితే నేను టీచర్ ఎమ్మెల్సీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజీలో కూడా గవర్నమెంట్ కూడా మెసేజ్ ఇచ్చాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇది కొంత టైం పడుతుంది. బట్ వీ హ్యావ్ టు ఎరాక్యువేట్ and there is no other way. Only we have to sensitize people, motivate, and students, college, అందరూ కూడా యూత్ రియలైజ్ అయ్యేంత వరకు మనం కంటిన్యూగా ఈ ప్రాసెస్ని ప్రాసెస్ చేయాలి. సార్, ఫైనల్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ కంట్రీ కోసం ఫోకస్ చేస్తోంది అనుకుంటున్నారా? ఇంకా చేయాల్సింది ఎక్కువ ఉంది అనుకుంటున్నారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం 100% క్లియర్గా ఉంది డ్రగ్ ఫ్రీ కంట్రీగా చేయాలని. అందులో భాగంగా స్టేట్స్ ఉన్నాయి కాబట్టి స్టేట్స్ కూడా చాలా వరకు స్టేట్స్ చేస్తూ ఉన్నాయి. మన స్టేట్ కూడా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి సపరేట్ డివిజన్ కూడా పెట్టారు. కాబట్టి చేస్తారని నమ్మకం ఉంది. వీ హ్యావ్ టు ఆల్వేస్ పాజిటివ్ అండ్ డిటర్మిన్డ్ టు కంట్రోల్ ది డ్రగ్స్ సప్లై అండ్ వే టు మేక్ అవర్ ఇండియా యూత్ పాపులేషన్ ఉంది. ఆ యూత్ మీదనే మా కంట్రీ డెవలప్మెంట్ ఆధారపడి ఉంది. కాబట్టి
నాకు ఫుల్గా నమ్మకం ఉంది అవుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ లెవెల్లో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది అని నిజానికి పార్టీ లీడర్స్ ముఖ్యంగా బీజేపీ నుంచి అయితే ఎక్కువ ఫోకస్ కనిపిస్తోంది అని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య చెప్పారు.